మనమందరం కలిసి లిటిల్ కృష్ణకి వేసిన అమౌంట్ స్కామ్ అయిపోయినాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అండ్ అలాగే ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్న వాళ్ళు నవీన్ అలాగే మనీ, వీళ్ళు కూడా స్కామ్ చేశారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. వీటి గురించి నిజాలు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే ఇంపాక్ట్ గురు మీరందరికీ తెలిసిందే, అందులో ఫస్ట్ 9.5 CR అని చెప్పని పెట్టారు ఫండ్ రైజ్ క్యాంపెయిన్. తర్వాత అది సడన్ గా 11.5 కి ఇంక్రీజ్ అయింది. మేబీ ఇది కూడా ఒక స్కామేనా? అసలు నిజమేంటి? అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్క యూట్యూబర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్ గా ఈ ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళేమో ల్యాండ్ అమ్మేశారు, కార్ అమ్మేశారు, ఇంకొకళ్ళేమో బైక్ అమ్మేశారు. సో ఇలాంటి పిల్లల్ని కాపాడడానికి. సో చాలా మంది ఇది స్క్రిప్టెడ్ అంటున్నారు. నిజంగా ఇది కూడా స్క్రిప్టెడ్ లో భాగమా? అన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్ గా చెప్తా. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రూపేష్. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బై రూపేష్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా స్టోరీలోకి స్టార్ట్ అయిపోతే, అసలు జనానికి ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఫస్ట్ ఇంపాక్ట్ గురు ఈ ప్లాట్ఫామ్ లో ఫండ్ రైజింగ్ అనేది చేస్తారు. మీ అందరికీ తెలుసు. ఇందులోనే ప్రీవియస్ గా పునర్వికాక్ కూడా ఇందులోనే ఫండ్ రైజ్ చేశారు. ఇప్పుడు లిటిల్ కృష్ణ కూడా ఇందులోనే ఫండ్ రైజ్ చేస్తున్నారు. చాలా మంది బేబీస్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులోనే క్రియేట్ చేశారు అకౌంట్స్. ఓకే, అయితే రీసెంట్ గా జరిగిన ఈ ఇంపాక్ట్ గురులో 9.5 CR అనేది లిటిల్ కృష్ణకు ఉంది. అయితే అది సడన్ గా 11.5 కి వెళ్ళింది. చాలా మంది క్వశ్చన్ చేశారు దీన్ని. ఎవరిని? నవీన్ రామ్ సింగ్ బ్రోని క్వశ్చన్ చేశారు. సో క్వశ్చన్ చేసినప్పుడు అతను ఒక రీల్ చేశాడు వెంటనే. ఏంటంటే 9.5 CR నుంచి 11 CR కి ఎందుకు వెళ్ళిందంటే, ఇది వేరే పిల్లలకు కూడా ఏమన్నా హెల్ప్ అవుతుంది, మనం హెల్ప్ చేద్దాం అన్న ఉద్దేశంలో ఇది చేశాము అని చెప్పని అన్నాడు. అయితే ఈ మణికంఠ బ్రో ఉన్నాడు కదా, అతను మొన్నటి వరకు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. కొంచెం బాగోక అతను ఆల్మోస్ట్ 3 to 4 days దాకా హాస్పిటల్లోనే ఉన్నాడు. అతను ఏమి టేకప్ చేయాల. అతను లేకపోయేసరికి ఈ స్కామ్ అనేది చేశారు అని చెప్పని ఆరోపణలు వచ్చాయి మెయిన్ గా. అయితే అప్పటి వరకు కూడా ఈ రామ్ సింగ్ బ్రో ఎవరైతే ఉన్నారో, నవీన్ రామ్ సింగ్, అతనే టేకప్ చేసుకున్నాడు మొత్తం కూడా. అని అన్న అతను వచ్చిన తర్వాత, అంటే మళ్ళీ టేకప్ చేసుకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని అడిగాడు అనమాట. ఏమనంటే, ఈ 9.5 CR నుంచి 11.5 CR దాకా ఇంపాక్ట్ గురులో ఫండ్ రైజింగ్ అనేది పెరిగింది కదా, దీనికి మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలుసా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ప్రీవియస్ గా డాలర్ ఎక్స్టెన్షన్ రేట్ 3 months బ్యాక్ ₹1 ఉంటే ఇప్పుడు అది పెరిగింది. సో దానివల్ల ఫండ్ రైజింగ్ లో అమౌంట్ అనేది పెరిగిందని చెప్పని నవీన్ రామ్ సింగ్ బ్రో చెప్పాడు మాకు అని చెప్పని వాళ్ళ కృష్ణ పేరెంట్స్ మనీకి కన్వే చేశారు ఒక ఫోన్ కాల్లో. ఓకేనా, ఇక్కడ వరకు బానే ఉంది. అయితే నవీన్ రామ్ సింగ్ బ్రో పెట్టిన రీల్లో అతను ఏం చెప్పాడంటే, ఇది వేరే వాళ్ళకి యూజ్ చేద్దాము, వేరే పిల్లలకి యూజ్ చేద్దాము, అందుకనే నేను అది పెంచాను అన్నట్టు చెప్పాడు. ఈ రెండిట్లో ఏది నిజం అనుకుంటున్నారు? నేను చెప్పనా? డాలర్ ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది నిజం. ఓకేనా, దానివల్ల అక్కడ అమౌంట్ అనేది పెరిగింది, అది కూడా నిజం. ఇది నేను చెప్తుంది కాదు. ఇంపాక్ట్ గురు కస్టమర్ కేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, క్రియేట్ చేసిన వాళ్ళు కూడా దాన్ని మార్చలేరంట. ఒక్కసారి ఫిక్స్డ్ అయిపోతే నువ్వు ఎన్ని మెయిల్స్ పెట్టుకున్నా సరే వాళ్ళు మార్చరంట. ఎక్స్చేంజ్ రేటు ప్రీవియస్ గా తక్కువ ఉండింది 3 months బ్యాక్. ఇప్పుడు 3 months ముందుకు వచ్చేసిన తర్వాత అది ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది కాబట్టి అక్కడ మీకు ఫండ్ రైజింగ్ లో తేడా చూపించింది అని క్లియర్ కట్ గా ఇంపాక్ట్ గురు కస్టమర్ కేర్ చెప్పారు. ఓకే, ఇక్కడ వరకు బానే ఉంది. మరి నవీన్ రామ్ సింగ్ బ్రో ఎందుకు రీల్లో అబద్ధం చెప్పాడు అన్నది ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. అక్కడ సరిగ్గా కన్వే చేయలేకపోయాడు. వాళ్ళకొక మాట మనకొక మాట చెప్పటం వల్ల కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్కామ్ చేశారని చెప్పని చాలా మంది అనుకున్నారు. నేను అదే అనుకున్నాను. అయితే ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళు కూడా అసలు దాన్ని మార్చలేరంట. సో అదైతే క్లారిటీ అయిపోయింది. కాకపోతే వీళ్ళు మనకి సరిగ్గా కన్వే చేయడం వల్ల అది దెబ్బతింది. ఇది మనీ బ్రో ఇంకొక వీడియో రీల్ చేశాడు. ఏమని, నన్ను అడ్డం పెట్టుకుని చిన్నపిల్లల దగ్గర అమౌంట్ కాజేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు, ఇదంతా చాలా తప్పు అని చెప్పని వీడియోస్ చేస్తున్నారు. అతను ఎందుకు అలా వీడియో చేశాడంటే, ఈ నవీన్ రామ్ సింగ్ ఉన్న బ్రో అతను ఫోన్స్ కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమీ రిప్లై ఇవ్వట్లేదు. ఇప్పుడు నవీన్ రామ్ సింగ్ బ్రో ఏమంటే, మీరు కావాలంటే పోలీస్ కేసు పెట్టుకోండి, నేను ₹1 కూడా ఫ్రాడ్ చేయలేదు, అంతా నేను జెన్యూన్ గానే చేశాను అని చెప్పని అన్నాడు. ఓకేనా, కానీ మరి తప్పు ఎక్కడ అంటే, తప్పు ఎవరిది అంటే, తప్పు ఇందులో ముగ్గురు ఉంది. ఫస్ట్ నవీన్ రామ్ సింగ్ బ్రో తప్పు ఉంది.
అండ్ మనీది కూడా తప్పు ఉంది, అండ్ అలాగే పేరెంట్స్ది కూడా తప్పు ఉంది. ఎందుకు నువ్వు అలా అంటున్నావంటే నేను సింపుల్గా చెప్తా. ప్రీవియస్గా పునర్వికాకి జగదీష్ అనే బ్రో హెల్ప్ చేశాడు, అవునా కదా? మీరందరికీ తెలుసు, చాలా ఫేమస్ అయ్యాడు అతను. అయితే ఆ హెల్ప్ చేసిన అమౌంట్ ఇంపాక్ట్ గురులో ఎంత అమౌంట్ వస్తుంది, రోజు అకౌంట్స్లోకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎవరెవరు దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నారు, ఎవరెవరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి అమౌంట్ ఇస్తున్నారు, ప్రతి రూపాయి కూడా అతను క్లియర్ కట్గా రీల్లో ఏ రోజుకి ఆ రోజు ప్రతి రీల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు, చూపించాడు ప్రూఫ్తో సహా. సో దానివల్ల అక్కడ ఏంటంటే సాఫీగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంట్రా అంటే ఇంపాక్ట్ గురులో ఉన్న డబ్బులు మనకు కళ్ళతో కనపడితే ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పర్సనల్గా కొంతమంది అమౌంట్స్ ఇస్తున్నారు, తర్వాత అకౌంట్స్లో అమౌంట్ వేస్తున్నారు, పేరెంట్స్ అకౌంట్స్లో అమౌంట్స్ వేస్తున్నారు, కొంతమంది దగ్గరికి వచ్చి మేము ఇంత కలెక్ట్ చేసామని చెప్పని అమౌంట్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనీ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అలాగే నవీన్ బ్రో కానీ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు చెప్పిన రీల్స్లో ఇంత కలెక్ట్ చేసుకున్నాం, ఇంత ఇచ్చారు అని చెప్పని లక్కా జమ ఏది చూపించలేదు. జస్ట్ అమౌంట్ ఇచ్చారు తీసుకెళ్ళిస్తున్నాం, అమౌంట్ ఇచ్చారు తీసుకెళ్ళిస్తున్నాం అని చెప్పటం వల్ల ఎంత కలెక్ట్ చేశారో లెక్కలేదు ఫస్ట్ థింగ్. సో దానివల్ల ఏంటంటే పెద్ద దెబ్బ అయిపోయింది. సో అదే ఇప్పుడు క్లారిటీ లేకపోవటం వల్ల స్కామ్ చేశారని చెప్పనైతే ఆరోపణలు వస్తున్నాయి. ఇది మెయిన్ రీజన్. ఒకవేళ వాళ్ళు కనుక కరెక్ట్గా ప్రీ ప్లాన్డ్గా చక్కగా అన్ని చేసుకుంటూ వస్తే ఈరోజు ఏ ఇబ్బంది ఉండేది కాదు. అది జరిగింది. ఇంకోటి ఆరోపణలు ఏమొచ్చాయంటే నీ నవీన్ రామ్ సింగ్ ఉన్న బ్రో ప్రీవియస్గా తన ల్యాండ్ అలాగే తనకు ఒక కారు ఉంటే అది కూడా అమ్మేశాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా మనీ బ్రో కూడా తన సొంత కొనుక్కున్న బైక్ని అమ్మేసి డబ్బులు అయితే లిటిల్ కృష్ణకి ఇచ్చారు. ఓకేనా? సో ఇది జరిగింది. అయితే నవీన్ రామ్ సింగ్ అమ్మేసినవి అన్ని కూడా ప్రీవియస్గా అమ్మేశాడు అనమాట, కొంతమంది పిల్లలకి హెల్ప్ చేద్దామని. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇలా అమ్మేసి వచ్చిన డబ్బులు ఎక్సెస్ అయితే ఆ డబ్బుల్ని వీళ్ళు తీసేసుకుంటున్నారు అని చెప్పని ఇదంతా స్క్రిప్టెడ్ అని చెప్పని అంటున్నాను. ఇది నేను అంటాం కాదు, మనీ బ్రో కొన్ని విషయాల్లో ఇది స్క్రిప్టెడ్ అన్నట్టు చెప్పాడు. ఓకేనా? కొంతమంది నవీన్ రామ్ సింగ్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు ఇది స్క్రిప్టెడ్ లానే చేస్తున్నారు అని చెప్పని అన్నారు. ఇది కన్ఫామ్ వాళ్ళ చుట్టుపక్కల ఎందుకు చేశారా అంటే రీసెంట్గా నవీన్ రామ్ సింగ్ బ్రోకి ఒక తారు 5 డోర్ అనేది వచ్చిందనమాట. 25 లక్షలు ఒక ఫారెన్ నుంచి వచ్చాయి. అది లిటిల్ కృష్ణకు వచ్చాయా లేకపోతే అతను పర్సనల్గా వచ్చాయా అనేది కన్ఫర్మేషన్ లేదు. అతను కూడా దీని గురించి ఏం చెప్పట్లేదు. సో దానివల్ల ఏమైందంటే అసలు తార్ మొన్న అమ్మేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు 5 డోర్ రీసెంట్ మోడల్ తార్ అనేది ఇప్పుడు ఇతని దగ్గరికి ఎలా వస్తుంది, అసలు 25 లక్షలు ఎవరు ఇచ్చారు, ఇది కూడా స్కామ్ లో భాగమా అని చెప్పని అంటున్నారు. సో దాని గురించి ఏంటంటే ఎవరు కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడొద్దు. ఓకేనా? కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే వీడియో చేస్తా. సో అది. ఇంకోటి ఏంట్రా అంటే ఫస్ట్ థింగ్, వీళ్ళు ఏదైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గారు అమ్మేస్తున్నారో, ఈ బాబుకి మేము సేవ్ చేస్తున్నాం, ఒకళ్ళేమో గోల్డ్ చైన్ అమ్మేస్తున్నారు, ఒకళ్ళేమో గోల్డ్ రింగ్ అమ్మేస్తున్నారు, ఇంకొకళ్ళేమో బైక్స్ అమ్మేస్తున్నారు, కార్స్ అమ్మేస్తున్నారు, ల్యాండ్స్ అమ్మేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనందరికీ తెలిసిందే ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవడం కోసం అండ్ సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకేనా? అది ఫ్యాక్ట్. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే ఫ్యాక్ట్. ఎందుకంటే అలా చేస్తేనే కదా సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అరే ఎవర్రా ఈ కుర్రోడు ఇంత చేశాడు అని చెప్పని వాళ్ళ ఛానల్లోకి వచ్చి అతని వీడియోస్ చూసి ఫాలో చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. సో సేమ్ థింగ్, సేమ్ ఫార్ములానే అది కూడా. అది అందరికి తెలిసిన ఫార్ములానే. అలా చేస్తే ఇంకా ఫాలోవర్స్ వస్తారనే ఉద్దేశంతోనే చేశారు. అది ట్రూత్, అంతే, అది నమ్మాల్సిందే. కాకపోతే ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే అది పక్కన పెడితే ఆ అమౌంట్ అనేది బేబీకి అందే కదా, బేబీకి ఇంజెక్షన్కి హెల్ప్ అవుతుంది కదా, బేబీ సేవ్ అవుతాడు కదా అని చెప్పని మనం అనుకోవచ్చు. ఓకేనా? వాళ్ళ ఫాలోవర్స్ కోసం వస్తారు అని చెప్పని వాళ్ళు ఎంతవరకు చేసా వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. ఓకేనా? కానీ బేబీకి హెల్ప్ అయింది. ఇక్కడ మనం తప్పుగా ఆలోచించకూడదు ఏది కూడా. ఫస్ట్ బేబీకి హెల్ప్ అయింది, బేబీ సేవ్ అయ్యాడు. సో అదొక్కటే మనం ఆలోచించాలి. అండ్ ప్రతిదీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దని చెప్పి నేను ప్రీవియస్గా నా వీడియోస్లో కానీ రీల్స్లో కానీ చెప్పా. నన్ను కూడా నమ్మొద్దు అని చెప్పా. కలెక్ట్ చేయడం కోసం
అన్నీ కూడా ఇంపాక్ట్ గురు స్కానర్సే పెట్టాను ఆ రీల్స్ లో. నేను చేసిన ప్రీవియస్ రీల్స్ అన్నిట్లో కూడా అదే స్కానర్ ఉంటుంది. ఎందుకో చెప్పనా, ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. నేను అందుకే రిస్క్ తీసుకున్న లైఫ్ ని ఇంపాక్ట్ గురు స్కానర్ చూపించి దీనికి పే చేసేసేయండి, నాకు అవసరం లేదు అని చెప్పి క్లియర్ కట్ గా నా వీడియోస్ లో చూపించా. కావాలంటే చూసుకోండి. సో ఇలాంటివి ఏదో జరుగుతాయని నాకు ముందే తెలుసు. 100% జరుగుతాయి. ఎందుకంటే డబ్బు విషయంలో ఇప్పుడు పక్కన ఉన్నోడు మంచిగా ఉన్నాడు, అంత డబ్బు చూసిన తర్వాత సడన్ గా బ్రెయిన్ మారిపోద్ది. అర్థమైందా? సో నేను అటు జోలికి వెళ్ళను. అది కాకపోతే హెల్ప్ చేస్తా. ఇప్పుడు చాలా మంది మామూలుగా హెల్ప్ చేసేయచ్చు, వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేయచ్చు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఫాలోవర్స్ కావాలి. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి కట్ల అమౌంట్ చూపించి మేము ఇది ఇస్తున్నాము అని చెప్పి ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడానికి. ఇదంతా కూడా ఒక డ్రామా. కాకపోతే బేబీకి హెల్ప్ అవుతుంది, బేబీకి హెల్ప్ చేస్తున్నారు. ఏం చేసినా సరే ఫైనల్ బేబీకి నీడ్ జరగాలి, అదొక్కటి మన ఎజెండా. సో దాని పరంగా అయితే అందరూ కూడా సపోర్ట్ చేశారు, ఓకే. కాకపోతే వీళ్ళు క్లియర్ గా చెప్పకపోవటం వల్ల, ఇన్ని రూమర్స్ బయటికి రావటం వల్ల ఇంకోటి ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఒక పర్సన్ ఎదుగుతాడో, అర్థమైందా, వీళ్ళిద్దరికీ కూడా 500K ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. సో అంతమంది ఫాలోవర్స్ ఉండేసరికి మిగతా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు మెయిన్ గా చెప్పాలంటే, తెలుసా. కాకపోతే మిస్కమ్యూనికేషన్, ఇదంతా ఏమరా అంటే మిస్కమ్యూనికేషన్, కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయలేదు ఎవ్వరూ కూడా. సో దాని వల్ల ఏంటంటే స్కామ్ అంటున్నారు, కానీ ఇది అసలు చేసిన స్కామే కాదు నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఇంపాక్ట్ గురు కస్టమర్ కేరే చెప్పాడు ఏమని, డాలర్ ఎక్స్చేంజ్ రేట్ పెరిగింది వల్ల ఇది పెరిగింది, అంతేగాని ఎవరికి స్వతహాగా వాళ్ళు వచ్చేసి మెయిల్స్ పెట్టేసినంత మాత్రాన మేము పెంచాం అని చెప్పని క్లియర్ గా చెప్పారు. సో అక్కడతో క్లారిటీ. కాకపోతే హ్యాండ్స్కి వస్తున్నాయి కదా, అకౌంట్స్లో వేస్తున్నారు కదా అమౌంట్, ఆ అమౌంట్ ఏంటంటే ఏమైందిరా అనేది తెలియదు. అంటే లెక్క జమ లేనప్పుడు మరి యూజ్ చేశారా నిజంగా, లేకపోతే యూజ్ చేయలేదా, సొంత ఖర్చుల కోసం వాడుకున్నారా అనేది తెలియదు కదా. సో అక్కడ ఇంకా క్వశ్చన్ మార్క్ కానీ ఉండిపోయింది. అది తెలియగానే వీడియో చేస్తా పక్కాగా. సో సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఇంకోటి ఏమరా అంటే, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ వీళ్ళిద్దరిని కూడా చాలా స్కామ్ చేశారు, ఫ్రాడ్ చేశారు అని చెప్పని వాళ్ళని డౌన్ ఫాల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్న వీళ్ళు చేసే పనులకి వల్ల ఫాలోవర్స్ అనేవాళ్ళు చాలా గెయిన్ అయ్యారు. వాళ్ళకి చాలా మంది ఎక్కువ మంది వచ్చారు. అది చూసి ఓర్వలేక ఈ పని చేస్తున్నారు. అది మానుకోండి, అది కరెక్ట్ పని కాదు. ఎందుకంటే ఇంకా క్లియర్ కట్ గా బయటికి నిజాలు అనేది కరెక్ట్ గా రాలా. ఇంకా వాళ్ళు ఓపెన్ గా వచ్చి ఇది నేను చేసింది ఇంత చేశాము అని చెప్పని చెప్పలేదు. సో దానివల్ల ఏంటంటే ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది. చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు స్కామ్ జరిగింది కాబట్టి ఇంకా వీళ్ళని డిగ్రేడ్ చేయడం ఒకటే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళిద్దరి మూలంగా చాలా మందికి హెల్ప్ అయింది, నీడ్ అయింది, చాలా అమౌంట్ అందింది. అందువల్ల చాలా మంది, కొంతమంది అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, చాలా మందికి హెల్ప్ జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుంది. కాకపోతే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది స్కామ్ కి దారి తీసినట్టు పోర్ట్రే చేస్తున్నారు. అదంతా మీరు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే వీళ్ళు తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేసేసి వ్యూస్ కోసమే, వీళ్ళు కూడా అంతే, వ్యూస్ కోసమే ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేసేస్తున్నారు వాళ్ళ మీద డిగ్రేడ్ చేయడానికి. సో అది చాలా తప్పు. లిటిల్ కృష్ణకైతే అమౌంట్ అందిపోయాయి. కాకపోతే ఇంకా SMAతో DMD డిసీజెస్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రకరకాల సోర్సెస్ నుంచి ఫండ్స్ మనమే ఇస్తున్నాం, జనాలు ఇస్తున్నారు ఫండ్స్ అనేది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి క్వశ్చన్ మార్క్ ఏమైపోయింది తెలుసా, ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనం ఫండ్స్ ఇవ్వాలా వద్దా, లేకపోతే ఇది కూడా అమౌంట్స్ స్కామ్ అని అంటారేమో అని భయపడుతున్నారు లిటరల్ గా. నేను అందరికి ఒకటే చెప్తానండి, నిజాలేంటో దేవుడికి తెలుసు. నువ్వు చేసేది మంచి పని, మంచి కోసం చేయి, పిల్లాడి కోసం చేయి, వాడు బతకాలని చేయి, వాడి లైఫ్ బాగుండాలని చెప్పి నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి కూడా, అర్థమైందా, వాళ్ళ కోసమే యూజ్ అవుద్ది. అది 100% అంతే. ఎవరన్నా సరే రిక్వెస్ట్ చేసి హెల్ప్ కోసం వస్తే వాళ్ళ గురించి తెలుసుకుని డైరెక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ కి అందజేయండి. ఇలా మధ్యలో వీళ్ళకి ఇస్తాము, వీళ్ళు నమ్మితే బాగుంటది, లేకపోతే ఇంకొకరు నమ్మితే బాగుంటది, లేకపోతే నేను అడిగాను కదా నాకు ఇస్తే పర్సనల్ గా బాగుంటది, ఇవన్నీ మానుకోండి. డైరెక్ట్ గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి, ఇదిగోండి మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాం అని చెప్పండి, అంతా బాగుంటది. ఇలా మధ్యలో వీళ్ళకి ఇస్తున్నా వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పొద్దు. దానివల్లే మిస్కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్. సో అదనమాట. మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నా వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు హెల్ప్ చేస్తానే ఉండండి. దీన్ని మాత్రం ఆపద్దు. ఎందుకంటే గవర్నమెంట్ దీనికి అసలు చేతులు ఎత్తేసింది.
అర్థమైందా? హెల్ప్ చేయలేమని చెప్పని చేతులు ఎత్తేసింది. ఎందుకంటే అసలు ఎస్ఎంఈ గురించి మనం ఇన్ని వీడియోస్ చేస్తున్నాం, ఇంత అవేర్నెస్ చేస్తున్నాం, రోడ్ల మీద బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నా సరే ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు అర్థం చేసుకోండి. మొత్తం 3,000 మంది పిల్లలు ఎస్ఎంఏ కారణంగా, డిఎండి కారణంగా రిజిస్టర్ అయ్యారు. తెలుసా మీకు? 3,000 పిల్లలు. అయితే ఆ 3,000 మందికి వాళ్ళు బతకాలన్నా లేకపోతే వాళ్ళకి ఇంజక్షన్స్ అవ్వాలన్నా ట్రీట్మెంట్ కాస్ట్ లిటరల్ గా 1,500 CR నుంచి 2,000 CR వరకు అమౌంట్ అనేది కావాలి. అంత అమౌంట్ గవర్నమెంట్ ఇవ్వలేమని చేతులు ఎత్తేసినట్టే. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తామని చెప్పట్లా. పునర్వికాకి హెల్ప్ చేశారు. ఈ అమ్మాయి ఒక్కతే ఉందేమో అని అనుకున్నారేమో పాపం. కనీసం ఒక 25-30 మంది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు నేను అనుకోవటం. అంటే నేను చూసిన తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. నేను చూశాను, వాళ్ళ వీడియోస్ కూడా నేను చూశాను. సో ఇంతమంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయండి. అర్థమైందా? నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో మీరు ఇవ్వండి. పిల్లలు బతుకుతారు ఖచ్చితంగా. మీరు ఒక లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ అమౌంట్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపద్దు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పుదారి పట్టిస్తున్నారు మిమ్మల్ని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉచ్చులో మాత్రం పడద్దు. అర్థమైందా? నేను క్లియర్ కట్ గా చెప్తున్నా. దీనివల్ల నేను దగ్గరుండి చూశాను. సో ఎంత బాధ ఉంటుంది అనేది. సో అర్థం చేసుకోండి నేను చెప్పేది. సో అదనమాట. ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలియగానే వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మంచి జియో పాలిటిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ తెలియాలని చెప్పి నేను ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫ్యాక్ట్స్ బై రూపేష్, సైనింగ్ ఆఫ్.